అమీర్పేట్ కాలేజ్ బయట కూర్చుంటాం మేము. సో హలో గైస్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో గైస్, ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసిన అనమాట. సో ఏంటంటే ఇది మన పల్సర్ 220కి ఒక 1 ఫింగర్ క్లచ్ అని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో దీని ప్రైస్ ఎవరికన్నా తెలిసి ఉంటే గెస్ చేయండి. అంటే ఎవరన్నా యూజ్ చేసి ఉంటే ఎవరు యూజ్ చేయరు, ఓన్లీ స్టంట్ రైడర్స్ మట్టుకే యూజ్ చేస్తారనమాట. సో దీని యూసేజ్ ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ స్మూత్నెస్ కోసం యూజ్ చేస్తారనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. అక్షరాల 5,000 రూపాయలు అన్నమాట. ఇది ఇంత చిన్న 1 ఫింగర్ క్లచ్. ఇది అనుకుంటున్నచ్చు మీరు, షాక్ అవుతారు. ఇది 1 ఫింగర్ క్లచ్ 5,000 అంటే షాక్ అవుతారు. సో యూజ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇన్స్టాల్ చేద్దాం లేట్ చేయకుండా. చలో. 1000 రూపాయలు ఏడరా, 5,000 రా, 5,000 రా రే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైంది అంతసేపు ఆగినావు కదరా? అరే పుష్ప, 5,000 అంటే మాటలు వస్తాయి. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఉత్త మదాక్ అనుకున్నావారా? ఒక 5,000 ఉండిద్దా? వెళ్ళి పట్టుకొచ్చారా? కూల్ డబ్బులతో పట్టుకొచ్చి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రోజు కూలి లేవు. పాపాలు చేస్తాడు మళ్ళీ సిగ్గట. వేస్ట్ గాడు కేకు సిగ్గులేదు మళ్ళీ. మాటలు రావట్లేదా? అరే చాపా చిన్న కొడుకుని గలీలో పూలను అడుగుతుర్రా చాపా. అరే కాండు నాండు ఏం తెలియదు నాకు. దొంగ పత్తి అదంతా. ఆలోచిస్తున్నాను నేను, దాని వెనకాల ఉంటే పడేటోన్నాన్ని. ఎందుకు ఇట్లా చిన్నప్పటి నుంచి ఉంచానా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నన్ను రెచ్చగొట్టుకో. అదేం లేదు, నేను కూడి చెట్టు ఎదవనండి. అరే వాడిని రికార్డ్ చేయరా, నన్ను కాదురా. అది మళ్ళీ
అమీర్పేట్ కాలేజ్ బయట కూర్చుంటాం మేము. కూర్చుంటాం మేము. గైస్ చూపిస్తా గైస్, నేను కూడా నిన్న ప్రూఫ్ లతో పోయినా గైస్. నేను చూపిస్తా. ఏం లేదు గాయస్, సేవ్ చేసినావా? అన్నున్నాయి గాయస్. నేను సేవ్ చేసినా. నువ్వు సేవ్ చేసినావా? కార్తిక్ రాక్స్ కూడా సేవ్ చేసినా. ఈ చెట్టు చూడండి, ఇగో ఈడే బిచ్చపడవు ఈడాడే. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. The ride was just amazing and wonderful. The clutch was 5,000. పౌరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎట్లా అనిపించింది? నా మైక్ నా దగ్గర దూరము. అసలు ఇప్పుడు చూసుకుంటే తేజ ఫ్రీ స్టైలర్ ఒక ప్రొఫెషనల్, మావాడే అంత ప్రొఫెషనల్ కాదు, కొంచెం ప్రొఫెషనల్. ద రైడ్ వాజ్ జస్ట్ అమేజింగ్ అనమాట. మేము చూసినట్టయితే అక్కడ వరకు వెళ్ళొచ్చాము. పడదింకడం అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, నేను చెప్పినట్టే నడిపిండు, నేను చెప్పినట్టే ఫిట్ చేసిండు. ఈ బొడ్ల గురించి నాకు తెలియదు కానీ 5,000 పడితే థ్యాంక్ యూ సో మచ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. సో గాయస్ ఎట్ లాస్ట్ అయితే ఇన్స్టాల్ చేసి చాలా రోజులు అయిందనమాట. ఇది వచ్చి కొన్ని నిన్న కన్ఫ్యూజ్ జరిగింది, దాని గురించి టైం లేక ఇన్స్టాల్ చేయాలి. సో వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా ఇట్లాంటి స్టాండర్డ్స్ ఎవరికైనా కావాలంటే నాకు DM చేయండి, తొందరగా తెప్పిద్దాం. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది, అందరికీ నచ్చితే లైక్ కమెంట్ కంపల్సరీ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో తేజ. సబ్స్క్రైబ్.